అందరికీ నమస్కారం. ఈరోజు కథ వనదేవత. పూర్వం వల్లభుడు అడవిలో కట్టెలు కొట్టి జీవించేవాడు. ఆ రోజు అడవికి వెళుతుండగా, రేపు అమ్మాయి పుట్టినరోజు, దానికి చిలక బొమ్మ కావాలట, ఎక్కువ కర్రలు కొట్టి ఎక్కువ డబ్బు తీసుకురా అన్నది వాడి భార్య. వల్లభుడికి అడవిలో ఒక్క ఎండుపుల్ల కూడా దొరకలేదు. వాడు ఒక పచ్చని చెట్టుని నరకబోయాడు. అతని ముందు వనదేవత ప్రత్యక్షమైంది. ఈ అడవిలో ఉన్న ఒకే ఒక గంధం చెట్టు ఇది, దానిని నరకవద్దు అంటూ వల్లభుడిని వేడుకుంది ఆమె. వల్లభుడు తన కష్టం చెప్పుకున్నాడు. మీ అమ్మాయికి మాట్లాడే చిలుకని ఇస్తాను అంటూ చప్పట్లు చెరచింది వనదేవత. ఒక పంచవన్నెల రామచిలుక వచ్చి వనదేవత భుజం మీద వాలింది. ఆ చిలుకను వల్లభుడికి ఇచ్చింది వనదేవత. మాట్లాడే చిలుకని చూసి ముచ్చటపడింది వల్లభుడి కూతురు. భార్యకి జరిగింది చెప్పాడు వల్లభుడు. వనదేవత పుణ్యాన నీకు శ్రమ జీవితం తప్పింది. ఈ చిలుకతో నగర కూడలిలో కూర్చో, చిలుక మాటలు వినడానికి రుసుము వసూలు చేయి అన్నది వల్లభుడి భార్య. వల్లభుడు చిలుకను పెట్టుకుని కూడలిలో కూర్చున్నాడు. జనం అతని చుట్టూ పోగుబడ్డారు. ఆ వైపుకి తిక్కరాజు వచ్చాడు. అటువంటి చిలుకను తనకు బహుమతిగా ఇవ్వనందుకు వల్లభుడి మీద మండిపడ్డాడు. వల్లభుడికి 6 కొరడా దెబ్బలు శిక్ష వేశాడు. చిలుకను తీసుకుపోయాడు. ఆ వెర్రిబాగుల వనదేవత అండ మనకు ఉంది. ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పు, గంధం చెట్లు నరుకుతున్నట్లుగా నటించు, నా కోసం చంద్రహారం అడుగు అన్నది వల్లభుడి భార్య. ఆ విధంగానే వనదేవతకు చెప్పాడు వల్లభుడు. గంధం చెట్టు నరకనందుకు చంద్రహారం ఇచ్చింది వనదేవత. హారాన్ని వేసుకుని ఊరంతా తిరిగింది వల్లభుడి భార్య. ఆ రాత్రి ఇంట్లో దొంగలు పడి హారం ఎత్తుకెళ్లారు. మన దరిద్రం తీరిపోవాలి, వనదేవతను అడిగి బస్త బంగారు నాణాలు తీసుకురా, పట్నం వెళ్ళి వ్యాపారం చేద్దాం అన్నది వల్లభుడి భార్య. వనదేవత వల్లభుడికి బంగారు నాణాలు ఇచ్చింది. బస్తా భుజాన వేసుకుని వస్తున్నాడు వల్లభుడు. దారిలో రక్షక భటులు వాడిని అడ్డగించారు. బస్తాలో బంగారం చూసి వాడిని తిక్కరాజు దగ్గరికి తీసుకుపోయారు. తిక్కరాజు వల్లభుడి మాటలు వినిపించుకోలేదు. ఈ గజ దొంగని చెరసాలలో పెట్టండి, ధనాన్ని కోశాగారంలో జమ చేయండి అన్నాడు. చేయని నేరానికి 10 నెలలు కారాగారం శిక్ష అనుభవించాడు వల్లభుడు. అతను తిరిగి రాగానే భార్య గొడ్డలి చేతికిచ్చింది. అమ్మాయి పుట్టినరోజు దగ్గర పడుతోంది, వనదేవతను అడిగి మంచి బహుమానం తీసుకురా అన్నది. వల్లభుడు ఆ గొడ్డలిని బావిలో పడవేశాడు. గంధం చెట్టు ఛాయలకు వెళ్ళలేదు. అడవిలో కుంకుళ్ళు, జిగురు, చింతపండు ఏరాడు. అవి అమ్మి కూతురు కోసం చిలక బొమ్మ కొన్నాడు. బొమ్మ చిలుక తెచ్చావేం, వనదేవత ఏమన్నది అని కోపంగా అడిగింది వల్లభుడి భార్య. ఆ మధ్య గాలివానికి గంధం చెట్టు నేలకూలింది. వనదేవత కనిపించలేదు. అయినా మనం చెట్లు నరకనవసరం లేదు, మనం సుఖంగా బతకడానికి దారి లేకపోలేదు. ఆ తల్లి సమకూర్చిన సంపద అడవిలో పుష్కలంగా ఉంది అన్నాడు వల్లభుడు. అటవీ సంపదను పోగు చేసి బజారులో అమ్మిన వైనాన్ని భార్యకు వినిపించాడు. అతని భార్య కూడా చాలా సంతోషించింది. ఇదండి స్టోరీ. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.